మీలో ఎంతమంది ఇట్లా బాదం మిల్క్ ఇంట్లో చేసుకుని తాగారు చెప్పండి. నేనైతే ఈరోజు ఫస్ట్ టైం బాదం మిల్క్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రెడీమేడ్గా మనకి అంగట్లో తెచ్చే బాదం డ్రింక్ అయితే ఎలా ఉంటుందో ఫస్ట్ ట్రై చేసి మీకైతే చెప్తానమాట. నేను వచ్చేసి అయితే ఒక 12 సీడ్స్ అయితే తీసుకున్నాను. సింపుల్ అండ్ యాడ్ మిల్క్ అని చెప్పేసి ఉన్నది కదా. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పాలు అయితే పెట్టేసి కొంచెం పొంగొచ్చిన తర్వాత ఒక ప్యాకెట్ అయితే కట్ చేసి వేసేసాను. తర్వాత ఇలా అంటే మనకి అడుగంటకుండా అలా గడ్డ కట్టకుండా లమ్స్ ఏమీ లేకుండా ఇలా ఫస్ట్ ఒక గెంటెతో అయితే అటు ఇటు కదులుస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ డైరెక్షన్లో అయితే కలబెట్టుకోవాలి. ఇంకా మనకి లమ్స్ ఏవి లేకుండా మీకు ఇష్టమైతే దీంట్లో కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేసుకోండి, లేదా షుగర్ అయినా యాడ్ చేసుకోండి, లేదంటే పటిక బెల్లం అయినా యాడ్ చేసుకోండి. నేనైతే ఏది యాడ్ చేసుకోలేదన్నమాట. ఆ తర్వాత అది చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని తాగండి, లేదా హాట్గా అయినా తాగండి, మీ ఇష్టం. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత 4 అవర్స్ తర్వాత అయితే తాగుతున్నాను. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిందండి. హోమ్ మేడ్ బాదం మిల్క్ అప్పుడప్పుడు పిల్లలకి ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు మనకి ఈ సమ్మర్లో ఎర్లీ మార్నింగ్ కాఫీ టీ తాగకుండా ఇలా బాదం మిల్క్ తాగేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఈ టైం వచ్చేసి ఇప్పుడు 9:30 ఆ టైం అయిందనమాట. మార్నింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి 9:30 ఆ టైంలో అయితే తాగేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకేమనిపించిందో ఒకసారి కమెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.